ఒక తండ్రిగా ఈ మాట చెప్తున్నా. నీకంటూ ఒక మంచి జీవిత భాగస్వామిని చూడటానికి అమ్మా నాన్నలు ఉన్నారు. 100% సాధ్యమైనంత వరకు నీ లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకునే విషయంలో చాయిస్ మాక్సిమం వాళ్ళకే నువ్వు ఇవ్వు. నిన్నే స్కూల్లో జాయిన్ చేయాలో ఎంక్వైరీ చేసి మంచి స్కూల్లో జాయిన్ చేశారు కదా. అన్ని విషయాల్లో వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు కదా. ఇన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు నీ వివాహ విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా ఉంటారా? ఆ నిర్ణయాధికారం కూడా తల్లిదండ్రులకి మనం అప్పగించుదాం గాక. నీకు వివాహం అయ్యే వరకు ఏ పరపురుషుడికి కూడా నీ హృదయపు ఆలోచనలో కూడా చోటు. నీ కన్యత్వాన్ని నీ భర్తకు కానుకగా ఇవ్వు. నీ పవిత్రతను నీ భార్యకు కానుకగా ఇవ్వు. ఎక్కడ కాలు జారకుండా పవిత్రమైన జీవితం వాళ్లకు కానుకగా ఇస్తే నిశ్చయంగా ఒక అద్భుతమైన వంశావళి మన కుటుంబాల నుంచి దేవుడు ఉద్భవింప చేయును గాక.